హాయ్ అండి అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కింద కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఈరోజు నేను చిట్టి చిట్టి ఆలుతో దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూపిస్తాను. చాలా చాలా ఈజీగా చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఇలా చిన్న ఆలు ఉంటాయి కదా, బేబీ పొటాటోస్, వాటిని పొట్టు తీసేసి ఇలా ఫోర్క్తో ఘాట్లు పెట్టేసుకోవాలి. మనకి లోపల దాకా మంచిగా కుక్ అవుతుంది. ఇవి ఉడికించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వీటిని ఇలా పొట్టు తీసేసుకున్న తర్వాత అందులోకి 1 కప్పు పెరుగు వేసుకోవాలి. తర్వాత కొత్తిమీర, మీ దగ్గర పుదీనా ఉంటే పుదీనా కూడా వేసుకోవచ్చు. తర్వాత అందులోకి బగారా స్పైసెస్ ఉంటాయి కదా, మసాలా దినుసులు, అందులోకి మసాలాలు వేస్తున్నాను. లవంగా, ఇలాచి, సాజీరా, ఇవి స్టార్ అనేసి అన్నీ కొంచెం కొంచెంగా వేసుకోవాలి. నేను ఎక్కువ స్పైస్గా చేయట్లేదు, లైట్గా చేస్తున్నాను. కొంచెం కొంచెంగా మాత్రమే వేసుకుంటున్నాను. ఇది చాలా మైల్డ్గా చాలా బాగుంటుంది. ఇవి హోల్ గరం మసాలా కొంచెం కొంచెంగా వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు అందులోకి కారం వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. మళ్ళీ మనం ఉడికించుకునేటప్పుడు రైస్లో వేస్తాం కాబట్టి ఇందులో కొంచెం చూసి వేసుకోవాలి. తర్వాత ధనియాల పొడి, వేయించి పెట్టుకున్న ధనియాల పొడి, తర్వాత పసుపు వేసుకోవాలి. తర్వాత ఫ్రెష్గా దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1½ టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇవి కొంచెం బాగా ప్రెస్ చేస్తూ కలిపితే మనం కాట్లు పెట్టాం కదా, కొంచెం లోపల దాకా వెళ్తుంది, మంచిగా కుక్ అవుతుంది. ఇవన్నీ ఇలా కలిపి పెట్టేసుకోవాలి. ఇలా కలిపి పెట్టుకున్నాక అందులోకి మళ్ళీ కొంచెం కొత్తిమీర, నేను ముందుగానే బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాను, అవి కూడా అందులో వేసేసుకోవాలి. ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి. బిర్యానీ అంటేనే బ్రౌన్ ఆనియన్స్ కదా, అందులో వేయడం వల్ల చాలా చాలా బాగుంటుంది. ఇది వేసుకున్న తర్వాత మనకి కొంచెం బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేస్తాం కదా, ఆయిల్ కొంచెం వేసుకోవాలి. కొంచెం అయితే సరిపోతుంది. కొంచెం వేసేసుకొని ఇది మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఒక ½ అవర్ పక్కకు పెట్టేసుకోవాలి. మీకు టైం ఉంటే ఒక 1 అవర్ అయినా పక్కకు పెట్టేసుకోవచ్చు. ఇలా కలిపి పెట్టుకొని పక్కకు పెట్టేసుకున్న తర్వాత నేను ముందుగానే బియ్యం కడిగి నానబెట్టేసుకున్నాను. బాస్మతి రైస్ ఒక 2 గ్లాసెస్ కడిగి పక్కకు పెట్టేసుకున్నాను. ఇవి ఒక 15 నిమిషాలు నానితే సరిపోతుంది. ఇవి ఉడికించుకోవాలి కదా. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ పెట్టేసుకొని అందులో వాటర్, ఇవి బియ్యం ఉడికేంత వరకు వాటర్ వేసేసుకొని అందులో మళ్ళీ కొంచెం స్పైసెస్ వేసుకోవాలి. మిరియాలు, దాల్చిన చెక్క, లవంగా, మరాఠీ మొగ్గ ఉంటాయి కదా, స్టార్ అనేసి, ఇలాచి, ఇవన్నీ వేసుకోవాలి. కొంచెం కొంచెంగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి ఒక 2 ఇలా చిలుకలుగా చేసుకొని అందులో వేసుకోవాలి. తర్వాత కొంచెం కొత్తిమీర, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేయడం వల్ల మనకి రైస్ ఉడికేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది. ఇవన్నీ వేసుకోవాలి. తర్వాత రుచికి తగినంత ఉప్పు వేసుకోవాలి. కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. మనం కర్రీలో కొంచెం తక్కువ వేసుకున్నాం కాబట్టి రైస్లో ఉడికేటప్పుడు ఉప్పు అంతా రైస్కి పడుతుంది కాబట్టి కొంచెం ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత ఇలా బాయిల్ అవుతున్నప్పుడు మాత్రమే మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఉన్నాయి కదా, అవి అందులో వేసేసుకోవాలి. రైస్ వాటర్ మసలకుండా రైస్ వేసుకుంటే మొత్తం ముద్దలాగా అయిపోతుంది. అలా కాకుండా మసలేటప్పుడు మాత్రమే వేసుకోవాలి. ఇవన్నీ రైస్ మొత్తం వేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఉడికించుకోవాలి. మనకి ఉడికేటప్పుడు అర్థమవుతుంది కదా, ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. మరి మెత్తగా అయితే మనకి అన్నం వండిన తర్వాత మెత్తగా అవుతుంది. అలా కాకుండా 70% కుక్ అయ్యేంత వరకు ఉడికించుకున్నామంటే మనం ఉడకపెట్టుకునేటప్పుడు అందులో పెరుగు కూడా ఉంది కదా, అందులో వేస్తాం కాబట్టి రైస్ మెత్తగా అవ్వకుండా చూసుకోవాలి. చూసారా, మనం ఇలా పట్టుకొని ఇలా నలిపేస్తే ఇలా చిరిమిపోతే సరిపోతుంది. తర్వాత రైస్ ఉడుకుతూ ఉంటాయి కదా, స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టేసుకోవాలి. మనం ఎందులో అయితే బిర్యానీ చేస్తామో అందులో పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకున్నాను. తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న బంగాళదుంప మిశ్రమం ఉంది కదా, ఇలా ఈ మొత్తం అందులోకి సర్దేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తే కొంచెం పెద్ద సైజు గిన్నె తీసుకోవాలి. నేను కొంచెం మందంగా ఉన్న గిన్నె తీసుకున్నాను. మందంగా ఉన్న గిన్నె తీసుకుంటేనే అడుగు పట్టకుండా ఉంటుంది, లేదంటే పలుచగా ఉంటే అడుగు పట్టేస్తుంది.
బంగాళదుంపలు మనం పచ్చివి వేస్తాం కాబట్టి స్లోగా కుక్ అవుతాయి కాబట్టి అడుగు పలచగా ఉన్న గిన్నె పెట్టేసుకుంటే అడుగు పట్టేస్తుంది. ఇలా పెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రైస్ ఉంది కదా, అది మొత్తం అందులోకి పర్చేసుకోవాలి. నీట్గా ఇలా లేయర్గా వేసుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటే ఈ అన్నం వేసిన తర్వాత కొంచెం మళ్ళీ కర్రీ వేసుకొని తర్వాత మళ్ళీ రైస్ వేసుకోవచ్చు. నేను కొంచెమే వేస్తున్నాను కాబట్టి ఇలా వేసాను. తర్వాత అందులో ఉన్న వాటర్ ఉంటాయి కదా, మనం రైస్ ఉడకబెట్టుకున్న వాటర్, అది కొంచెంగా వేసేసుకోవాలి. చిన్న టీ గ్లాస్లో సగం వేసుకున్న సరిపోతుంది. తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ముందుగా ఫ్రై చేసుకున్న బ్రౌన్ ఆనియన్స్ ఉన్నాయి కదా, అవి వేసుకోవాలి. మీ దగ్గర కుంకుమ పువ్వు ఉంటే కుంకుమ పువ్వు వేసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది కుంకుమ పువ్వు ఫ్లేవర్ బిర్యానీలో, చాలా చాలా బాగుంటుంది. నేను పాలలో కాకుండా మనం రైస్ వాటర్ ఉన్నాయి కదా, అందులోనే వేడి వాటర్ ఉన్నాయి కదా, అందులోనే కుంకుమ పువ్వు వేసేసి ఇలా పోసేసాను. మీద పెట్టి మూత పెట్టి స్లోగా చిన్న మంట మీద 15 నిమిషాలు కుక్ చేసుకోవాలి. తర్వాత 15 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకున్నాక మళ్ళీ 15 నిమిషాల తర్వాత అప్పుడు మూత ఓపెన్ చేస్తుంటే ఎంత గుమగుమలాడిపోయే బేబీ పొటాటోస్ తోటి దమ్ బిర్యానీ రెడీ అయిపోతుందండి. చూసారా ఎంత బాగుందో, చూడటానికి కలర్ఫుల్గా ఉంది కదా, తినడానికి కూడా అంతే టేస్టీగా ఉందండి. చల్లని రైతా పక్కకు పెట్టుకొని సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసారా, పైన నిమ్మకాయతో కొంచెం నిమ్మరసం పిండేసుకొని రైతాతో తింటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి ఈజీగా ఇంట్లోనే ఇలా దమ్ బిర్యానీ చేసేయచ్చు. చిన్న చిన్న పొటాటోస్ కాబట్టి పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చక్కగా ఉడికాయి. చూసారా ఎంత సాఫ్ట్గా ఉన్నాయో, మనం ముందుగా ఉడకబెట్టకున్నా కూడా చక్కగా ఉడికాయి. మనం అందులో పెరుగు వేసాం కదా, ఆ వాటర్ తోటే బంగాళదుంపలు అనేది చక్కగా ఉడికిపోతాయి. టేస్ట్ మాత్రం అద్భుతంగా ఉందండి. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.